భగవత్ సంకల్పం అన్నది ఒకటి ఉంటుంది. మనం ఒకటి అనుకుంటాం, భగవంతుడు నిర్ణయం ఒకటి ఉంటుంది. చాలా ఎక్కువ ఫేస్ చేసిన ఏదైనా ఛాలెంజెస్ లాంటివి ఉన్నాయి? నాకు వెళ్ళినప్పుడు ఆవిడ ఎక్స్పైర్ అయిపోయింది. అయితే ఆవిడ్ని వద్దు అనే చెప్పాను ఆవిడకి, మీరు రాకండి, ముక్తినాథ్ కొంచెం టఫ్ జర్నీ కదా, ఎందుకు అంటే అలాగే అన్నారు. మళ్ళీ తర్వాత ఆఫీస్కి పేరు ఇచ్చారు. అది 180 కిలోమీటర్లు కొండల్లో వెళ్ళాలి, 12,800 feet మీదకి వెళ్ళాలి. ముక్తినాథ్ వెళ్ళి ముక్తినాథ్ దర్శనం అయిపోయింది. ఆవిడ ఇబ్బంది అయ్యేటట్టుంది, నన్ను పంపించింది, నేను వెళ్ళిపోతాను, ఫ్లైట్లో వెనక్కి వెళ్ళిపోతాను. 180 కిలోమీటర్లు కిందకి వెళ్ళాలి. వెళ్ళాక కూడా ఆలోచిద్దాం. అది 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయగానే ఆ జీప్ డ్రైవర్ సడన్ గా ఆపి నా దగ్గర పరిగెట్టుకు వచ్చి ఇబ్బంది పడుతున్నారు ఆవిడ, ఆల్టిట్యూడ్ సిక్నెస్. 7:25కి తీసుకెళ్ళాను హాస్పిటల్. ట్రీట్మెంట్ అది చేశారు. 7:50కి సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సార్ మీరు ఈ సాయి కృష్ణ టూర్స్ అనే సంస్థను 20 years బ్యాక్ స్టార్ట్ చేశారు కదా. సో సడన్ గా ఈ టూర్స్ సంస్థ నుంచి ఇలాంటి ఒక అద్భుతమైన ఎల్డర్ కేర్ హోమ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అండ్ ఎలా వచ్చింది? సాయి కృష్ణ టూర్స్ లో ఎక్కువగా నాతో ట్రావెల్ చేసేది సీనియర్ సిటిజన్స్ ఉండేవారు. సీనియర్ సిటిజన్స్ అందరితో కొంచెం ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేది. నాకు రెగ్యులర్ గా అందరినీ కలుస్తూ ఉండేవాడిని వాళ్ళ ఇళ్ళకెళ్ళి. అందులో ఒకసారి ఒక భాగంగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు 2 డాక్టర్లు యుఎస్ లో సెటిల్ అయ్యారు. ఇంకొక అతను అమ్మాయి కూడా అక్కడే సెటిల్ అయ్యి ఉన్నది. సో పెద్ద ఇల్లు అన్నీ ఉన్నాయి. కానీ ఒక రోజు మేము వెళ్ళేసరికి తలుపు తీయలేదు చాలాసేపు. ఏంటి అని 4-5 సార్లు ఫోన్ చేసి గట్టిగా తలుపులు కొడితే ఆవిడ 10 నిమిషాల తర్వాత ఆవిడ వచ్చారు నెమ్మదిగా. పెద్ద ఇల్లు. సో ఏమైందంటే ఒంట్లో బాగోలేదంటే పాప ఆవిడకి కాఫీ, ఏమైనా పాలు కూడా లేవు, ఏమీ లేవు ఇంట్లో, తెచ్చుకోవడానికి లేదు, ఎవరు లేరు, మందులు తెచ్చుకోవడానికి లేవు. లేకపోయేసరికి సరే అప్పుడు వాళ్ళకి ఏదో హెల్ప్ చేసి పెట్టాక అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, వీళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నా అంటూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా. సో అది మనం ఎందుకు చేయకూడదు, ఇలాంటిది ఒకటి మనం చేస్తే బాగుంటుంది అని. అసలు యాక్చువల్గా నేను అనుకున్నది ఒక 30 యూనిట్లు, 30 రూమ్స్, సింగిల్ రూమ్స్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ భగవత్ సంకల్పం అన్నది ఒకటి ఉంటుంది. మనం ఒకటి అనుకుంటాం, భగవంతుడు నిర్ణయం ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారం ఇంత పెద్దది రావడం జరిగింది. సూపర్ సార్. అసలు ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేసేసారు? నేను సాయి కృష్ణ టూర్స్ అన్నది 2006లో స్టార్ట్ చేశాను. 2006లో అది కూడా స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఉన్నది. మా మదరు ఫాదరు పుట్టపర్తిలో ఉండేవారు. మేము సత్యసాయిబాబా గారి డివోటీస్. సో మదరు ఫాదర్ పుట్టపర్తిలో ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు మా అబ్బాయి అప్పుడు 1 year. మా అబ్బాయి పేరు సాయి కృష్ణ. సో వాడికి సత్యసాయి విద్యా విహార్లో పుట్టపర్తిలో ట్రై చేసాం స్కూల్కి. ఫస్ట్ స్టాండర్డ్లో సీట్ రాలేదు. పుట్టపర్తి వెళ్ళిన సందర్భంలోనే అక్కడ రిషికేశ్లో ఒక సత్యసాయి విద్యా విహారం ఉంది. ఆ ప్రిన్సిపల్ కలవడం జరిగింది. మీరు రండి, మీ అబ్బాయికి ఖచ్చితంగా నేను రిషికేశ్లో సీట్ ఇస్తాను మీ అబ్బాయికి అన్నారు. బాగానే ఉందని వెళ్ళిపోయాం. మేము రిషికేశ్ కూడా వెళ్ళిపోయాను మా అబ్బాయిని తీసుకుని. ఒకవేళ అంత అవసరం అయితే అక్కడ ఏదైనా బిజినెస్ చేసుకుని సెటిల్ అయిపోదాం అని అనుకున్నాను, మా అబ్బాయిని అక్కడ చదివించుకుంటూ. నాకు ఒకటే బాబు. అయితే అనుకుని అక్కడికి వెళ్ళాక ఆ పరిసరాలు అవి నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించాయి. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే వీడు చిన్నవాడు, ఇంత చిన్నవాడిని అక్కడ వదిలేసి వెళ్తే ఎలా ఉంటుంది అని కొంచెం నాకు కొంతమంది పెద్దవాళ్ళందరూ సజెస్ట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు అని. అంటే వెనక్కి వచ్చాం. ఆ 3 రోజులు రిషికేశ్లో ఉన్నాం. చాలా కష్టపడ్డాం మేము. ఎక్కడ దిగాలో తెలియదు, ఏ హోటల్కి వెళ్ళాలో తెలియదు, ఫుడ్ సరిగ్గా ఎక్కడ ఉంటుందో తెలియదు, అన్ని ఇబ్బందులు పడ్డాం. అక్కడి నుంచి పుట్టపర్తి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి మా మదర్ చెప్పారు, మా ఫాదర్ వాళ్ళందరూ 15 మంది బద్రీనాథ్ వెళ్తున్నాం అని చెప్పారు. అరే మనం రిషికేశ్ వెళ్ళేసరికి ఇంత ఇబ్బంది పడిపోయాం, అక్కడి నుంచి 300 కిలోమీటర్ల మీదకి వెళ్ళాలి. అది అందరూ ముసలి వాళ్ళే, అందరూ పెద్దవాళ్ళు. మా ఫాదర్ కూడా అప్పుడు 75 ఉన్నారు. సో వీళ్ళందరూ ఈ ఏజ్ వాళ్ళు ఎలా వెళ్తారు? సరే ఫైనాన్షియల్గా ఎవరితో ఏం ప్రాబ్లం లేదు, అందరి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు పెట్టుకుంటారు. సో వీళ్ళందరినీ మనం తీసుకొస్తే మెయిన్ లగేజ్, వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు లగేజ్ మోసుకోలేరు. అవి మనం లగేజ్ మోసి వాళ్ళకి ఫుడ్ టైం టు టైం ఏర్పాటు చేసి ఎక్కడ ఉండాలి, స్టే అన్నీ రెడీ చేసి పెడితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేద్దామని అనిపించింది. అని మా గురువుగారితో, ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారిని శిష్యులు ఉన్నారు, చింతలపాటి సత్యదేవ్ గారిని, ఆయనతో మాట్లాడడం జరిగింది. మాస్టర్ గారు ఇలా చేద్దాం అనుకుంటున్నాను, చాలా మంచిదిరా, ఇంకేం ఆలోచించి స్టార్ట్ చేసేయాలి. అప్పుడు మొత్తం చార్ధామ్ అంతా కూడా నేను తిరిగి ఒక ప్యాకేజ్ ఐటినరీ తయారు చేసుకుని స్టార్ట్ చేశాను.
అప్పుడు నేను అంటే మేము పుట్టపర్తిలో నేను డివోటీని, అక్కడ స్వామి దగ్గర కూర్చుని అనుకున్నాను ఇలా చెయ్యాలి అని. అందుకని ఈ రోజుకి కూడా ప్రతి టూర్కి నేనే వెళ్తాను. సూపర్. ఇప్పటిదాకా 286 గ్రూపులు చేయడం జరిగింది. ప్రతి గ్రూప్ తో నేను ట్రావెల్ చేస్తాను. సో ఈచ్ గ్రూప్ ఈ రోజుకి కూడా ఈచ్ గ్రూప్ ఎంత మంది ఉంటారు? ఈచ్ గ్రూప్ 60 మంది డొమెస్టిక్ లో ఉంటారు, ఇంటర్నేషనల్ అయితే 40 ఉంటారు. మొత్తం ప్రతి గ్రూప్ కి ఈ రోజు కూడా నేను ట్రావెల్ చేస్తాను. ఎందుకంటే ఆ రోజు భగవంతుడి దగ్గర అనుకున్నాం. మా గురువు గారు కూడా చెప్పారు, కక్కుర్తి పడకుండా చేసిన నాళ్ళు నీకు భగవత్ సహాయం అందుతుందిరా అని. అలాగానే ఈ రోజు వరకు ఈ ప్రయాణం సాగుతోందంటే అదంతా భగవత్. సూపర్ సార్. సార్ ఇప్పుడు మీరు ఈచ్ గ్రూప్ కి మీరు 50 to 60 మెంబర్స్ ఉంటారు అన్నారు కదా. సో బేసికల్ గా మనకు ఒక 1-2 మెంబర్స్ ని ఈ ఎల్డర్ ఏజ్ వాళ్ళని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం అవుతుంది. సో మీరు అలాంటిది ఒక 50 to 60 మెంబర్స్ ని తీసుకెళ్ళి ఆల్మోస్ట్ 200 ట్రిప్స్ వెళ్ళినారు ఇప్పటి వరకు. సో అసలు ఎలా హ్యాండిల్ చేస్తారు వాళ్ళని? ఆ జర్నీలో ఆ ఎల్డర్ ఏజ్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారు, మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుండే ఒక్కసారి చిన్న చెప్పండి. అసలు ఆ విషయం చెప్పాలంటే అన్నిటికన్నా ఈజియెస్ట్ వాళ్ళని చేయడమే. ఎందుకంటే ఒక టైం ఇచ్చామంటే మనం 5 నిమిషాలు లేట్ అవుతాము, కానీ వాళ్ళు ఎవరు 6 o'clock అందరూ కింద ఉండాలి అని అన్నామంటే 5:45కే రెడీగా ఉంటారు అందరూ. సూపర్. సో వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కథ ఏంటంటే వాళ్ళకి కొన్ని కంఫర్ట్స్ కావాలి. ఆ కంఫర్ట్స్ అన్ని మనం కావాల్సినట్టుగా ఇస్తే, మెయిన్ ఏంటి, ఒక టూర్ వచ్చినప్పుడు ఎవరైనా సరే ఒక లగేజ్ పట్టుకోవాలి. ఆ లగేజ్ మోసుకుని రావడం వాళ్ళకి కష్టం. నేను చేసి ప్రతి టూర్లో కూడా, నా టూర్లో ఎవరు లగేజ్ మోయరు. మీరు ఐడెంటిఫై చేస్తే చాలు, నా లగేజ్ ఇది అని ఐడెంటిఫై చేస్తే చాలు. మా వాళ్ళు ఉంటారు, నా టీం ఉంటుంది, 12 మంది వెళ్తాం ఒక టూర్ వెళ్తే. కిచెన్ స్టాఫ్ ఉంటారు అండ్ నార్మల్ ఈ స్టాఫ్ ఉంటారు. లగేజ్ అంతా వాళ్ళే మోస్తారు, అన్నీ తీసుకొస్తారు. టైం టు టైం వాళ్ళకి అన్నీ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటి, హ్యాపీగా వెళ్ళాలి. సూపర్. సో వాళ్ళతో అసలు ఎప్పుడు ఇష్యూసే రావు. అందరూ కాకపోతే వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక చిరునవ్వు అన్నిటికీ సమాధానం. సూపర్ సార్. సో ఈ జర్నీలో ఇప్పటి వరకు ఒక 20,000+ పీపుల్ అయితే మీరు తీసుకెళ్ళగలిగారు ఈ 20 years లో. సో దీంట్లో మీరు చాలా ఎక్కువ ఫేస్ చేసిన ఏదైనా ఛాలెంజెస్ లాంటివి ఉన్నాయా ఈ జర్నీలో? ఛాలెంజెస్ అంటే అన్ని రకాలు ఉంటాయండి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్ని రకాలు ఫేస్ చేశాను. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి ఏదైనా, ఒక మెయిన్ ఛాలెంజ్ మీరు ఫేస్ చేసిన. ముక్తినాథ్ వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఎక్స్పైర్ అయిపోయారు. ముక్తినాథ్ వెళ్ళినప్పుడు టీవీలో జయలక్ష్మి గారు అని చెప్పి ఆవిడ యాక్ట్రెస్ ఉన్నారు. ఆవిడ కూడా ఆ ట్రిప్ లో మాతో ట్రావెల్ చేయడం జరిగింది. ఆవిడ కూడా చెప్పారు, టీవీలో ఎక్కడో చెప్పారు, తర్వాత ఎవరో చెప్పారు, ఆవిడ కూడా మీకోసం చెప్పారని. నేను చాలా మంది నాకు ఫోన్లు చేశారు. అయితే ముక్తినాథ్ వెళ్ళినప్పుడు ఒక సింగిల్ లేడీ వచ్చారు. ఆవిడ ఒరిస్సా నుంచి వచ్చారు. ఆవిడకి పెళ్లి కాలేదట. నాకైతే ఆ విషయాలు ఏం తెలియదు. నాతో వస్తారు. నా డ్యూటీ ఏంటంటే, వాళ్ళు వచ్చారు, భగవంతుడు మనకు డ్యూటీ ఇచ్చాడు, ఒక బాధ్యత అప్పచెప్పాడు. వీళ్ళందరినీ తీసుకురావడం అన్నది బాధ్యత మనది. ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించాలి. నేనేమనుకుంటానంటే ఒకటే, ఎవరినైనా ఎక్కడైనా మాయ చేయొచ్చు, ఆయన్ని చేయలేము. ఆయన దగ్గర రేపు పొద్దున్న అడిగినప్పుడు, ఏరా నువ్వు ఇలా ఎందుకు చేయలేదురా అని అడిగితే సమాధానం ఉండదు మన దగ్గర. అందుకని వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్తగా, మన తల్లిదండ్రుల్ని స్టార్ట్ చేసిన తల్లిదండ్రులు తీసుకెళ్దామని కదా అనుకున్నాను. అయితే ఏ ట్రిప్ లో మా తల్లిదండ్రులు రాలే, నాతో బయట వాళ్ళే వచ్చారు. సో వాళ్ళందరినీ తల్లిదండ్రుల కింద తీసుకొస్తున్నాను. నేను ఆ బాధ్యతతో చేస్తున్నాను కనుక ప్రకృతి కూడా నాకు సహకరిస్తోంది. అయితే ఆవిడ్ని వద్దు అనే చెప్పాను ఆవిడకి, మీరు రాకండి, ముక్తినాథ్ కొంచెం టఫ్ జర్నీ కదా, ఎందుకు అంటే అలాగే అన్నారు. మళ్ళీ తర్వాత ఆఫీస్కి పేరు ఇచ్చారు. ఆవిడ వచ్చారు. పోఖ్రా అని, నేపాల్లో పోఖ్రా అనే ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి ముక్తినాథ్ జర్నీ ఉంటుంది అనమాట. అది 180 కిలోమీటర్లు కొండల్లో వెళ్ళాలి. 12,800 feet మీదకి వెళ్ళాలి ముక్తినాథ్కి. సో ఆవిడకి ఆ రోజు చెప్పాను, ముక్తినాథ్ ఒకటి వదిలిండి, మిగిలినవన్నీ వద్దురు కానీ ఇక్కడ ఉండిపోండి. అక్కడ ఉంటే కింద ఉన్న వాళ్ళందరికీ ఫుడ్, అకామిడేషన్ అన్నీ ఉంటాయి, మా పిల్లలందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి, ఉండండి అన్నాను. అంటే కాదు అలాగే అన్నారు. రాత్రి నెక్స్ట్ డే ఉదయాన్నే 5 గంటలకు బయలుదేరాలి. మేము అందరూ రెడీ అయ్యి వచ్చారు. మేడం వస్తున్నారా అంటే, లేదు సాయిరామ్ గారు, నా కోరిక ముక్తినాథ్ చూడాలి, నా కోరిక, మీరు దయచేసి వద్దనకండి. భగవత్ నిర్ణయం ఉంది మనమే అనడానికి. ఓకే అన్నాను. వెళ్ళిపోయాం. ముక్తినాథ్ వెళ్ళినా ముక్తినాథ్ దర్శనం అయిపోయింది ఆవిడకి, చక్కగా అయింది. మళ్ళీ అక్కడి నుంచి జామ్సమ్ అని నైట్ స్టే చేస్తాం. ఆ జామ్సమ్లో నైట్ స్టే చేసినప్పుడు మొత్తం జీపుల్లో వెళ్తాం. 16 జీపులు మావి, 80 మంది గ్రూప్ మొత్తం ముక్తినాథ్కి.
జీపుల్లో వస్తున్నప్పుడు అన్ని జీపులు లాస్ట్ జీప్ నాదనమాట. ఇంకా లాస్ట్ జీపు నాకన్నా ముందు జీపు వాళ్ళు కూర్చోవాలి. అందులో ఆవిడ రూమ్మేట్ వచ్చి నా దగ్గర చెప్పారు, సాయిరామ్ గారు రాత్రి కొంచెం ఆవిడ ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే అది ఆల్టిట్యూడ్ లో ఉంటుంది, ఆటోమేటిక్ గా ప్రాబ్లం వస్తుంది, అందరికీ వస్తుంది, మీకు నాకు కూడా వస్తుంది. సో ఆవిడ కొంచెం ఇబ్బంది పడ్డారండి అన్నారు. సరే ఓకే అన్నాను. వాడి దగ్గరికి వెళ్ళాను, మాట్లాడితే కొంచెం ఆయాసపడుతున్నారు ఆవిడ. నా దగ్గర ఇన్హేలర్ అది ఉంటుంది, ఆ ఇన్హేలర్ అది ఇచ్చాను. బాగానే ఉందండి ఇప్పుడు అన్నారు. అంటే టీ తాగండి అని టీ ఇచ్చాను. నేనేంటంటే హాట్ వాటర్ ఇచ్చాను, హాట్ వాటర్ తాగండి కొంచెం సెట్ అవుతుంది అని అన్నా. అంటే టీ తాగుతాను సాయిరామ్ గారు అన్నారు. సరే రైట్, టీ ఇచ్చాను, టీ తాగి నా చేతితోనే తాగించాను ఆవిడకి టీ. తాగారు. తర్వాత బస్సులో జీప్లో ఎక్కించాలి. జీప్లో వెళ్ళడానికి ఆవిడ నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా డ్రైవర్ ఏం చేశాడు, వెనకాల గుమ్మడి పడి ఎక్కించుకుంటాం కదా, అలా ఎక్కించుకుని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి కారులో కూర్చోపెట్టారు, జీప్లో ఫ్రంట్ ఫస్ట్ సీట్లో కూర్చోపెట్టాడు. ఆవిడ బెల్ట్ అది వేశారు. ఓకే బాగానే ఉంది. అప్పుడు ఆవిడ అన్నారు, సాయిరామ్ గారు నా వల్ల ఇబ్బంది అయ్యేటట్టుంది, నన్ను పంపించింది, నేను వెళ్ళిపోతాను, ఫ్లైట్లో వెనక్కి వెళ్ళిపోతాను. మేడం ఏదైనా మనం కిందకి వెళ్ళాలి, ఫస్ట్ 180 కిలోమీటర్లు కిందకి వెళ్ళాలి, వెళ్ళాక ఇప్పుడు ఆలోచిద్దాం అది అన్నాను. వాళ్ళు జీప్ వెళ్ళిపోయింది. లాస్ట్ జీప్ నాది. ఒక 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయగానే ఆ జీప్ డ్రైవర్ సడన్ గా ఆపి నా దగ్గర పరిగెట్టుకు వచ్చాడు, సార్ ఆవిడ కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. వెంటనే ఆ జీప్ లో ఉన్న వాళ్ళు నా జీప్ లో పెట్టుకుని నేను, మా మిస్సెస్, ఇంకో అబ్బాయి లోకేషన్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంకొక అబ్బాయి సుధాకర్ ఒక అబ్బాయి అన్నాడు. మేము నలుగురు అందులో కూర్చుని ఆవిడ కొంచెం చేస్తే ఇబ్బంది పడుతున్నారు ఆవిడ ఆల్టిట్యూడ్ సిక్నెస్ వల్ల. సరే ఇమీడియట్ గా అక్కడ లాతే అని చెప్పి ఒక ఊరు ఉంది, అక్కడ హాస్పిటల్ ఉంది. ఇమీడియట్ గా అక్కడ ఒక 6 కిలోమీటర్స్ అక్కడి నుంచి ఇమీడియట్ గా అక్కడ తీసుకుని వెళ్ళాం. 7:25కి తీసుకెళ్ళాను హాస్పిటల్కి. వాళ్ళు ట్రీట్మెంట్ అది చేశారు. 7:50కి షీఈ్ నో మోర్. అప్పుడు ఆవిడ ఎవరు ఏంటి అని ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగినప్పుడు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు చెప్పారు, ఆవిడకి ఎవరు లేరండి, పిల్లలు లేరు, ఆవిడ పెళ్లి చేసుకోలేదు, ఒక బ్రదర్ ఉన్నాడు, కాకినాడలో అక్కడ ఉంటారు ఆయన. ఓకే. అప్పుడు తీసి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఇమీడియట్ గా ఆయనతో మాట్లాడి చెప్తే, లేదు సాయిరామ్ గారు, నేను 65 సంవత్సరాల వాడిని, నేను రాలేను సాయిరామ్ గారు, కాకపోతే ఓ కోరిక, మీరే అక్కడ అన్ని కార్యక్రమాలు చేసిండి అన్న, శాస్త్రోక్తంగా కొన్ని చేయండి. వసంత పంచమి రోజు పోయారు అయింది. ఇమీడియట్ గా అక్కడ మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని. కాకపోతే ఏంటంటే నాకు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఒక గుడ్ విల్ ఉంది అన్ని చోట్ల. ఆ గుడ్ విల్ వల్ల ఆవిడకి పోస్ట్ మార్టంలో ఏం లేకుండా ఇమీడియట్ గా వాళ్ళతో మాట్లాడి ప్రాసెస్ అంతా చేయించాను. ఇక్కడ 80 మంది ఉన్నారు. వీళ్ళందరినీ ముందు కిందకి వెళ్ళిపోమని చెప్పాను. కింద నా అకామిడేషన్ మన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ అక్కడ చూసుకుంటారు అని మేము నలుగురు అక్కడ ఉండిపోయి దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని చేసుకుని అక్కడ బాడీ కిందకి తీసుకురావాలి. ఓకే. మళ్ళీ ఒక అంబులెన్స్ అది మాట్లాడి అక్కడి నుంచి ఆ కొండల్లోనే, అంటే భగవంతుడు ఏంటంటే మనకి ఆ టైంలో సహాయం చేసేటంటే ఆ టైంకి ఎవడో ఒకటి రావడం, వాడు అన్ని రెడీ చేయడం చేసి కిందకి వచ్చాక ఇక్కడ సామ్రాట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఉంది, వాళ్ళతో 2009 నుంచి నేను చేస్తున్నాను, ఒక్కళ్ళతోనే చేస్తాను నేను. ఓకే. వాళ్ళు ఆ సిఇఓ, దాని తలకి ఇంకో డైరెక్టర్, వాళ్ళందరూ అక్కడ అన్ని కిందన ఏర్పాటు చేశారు. ఏది గండకి నది దగ్గర పోఖరాలో మేము వచ్చేసరికి ఓ బ్రాహ్మణ్ని ఏర్పాటు చేశారు, అన్ని రెడీ చేశారు. మేము సాయంత్రం 5 అయింది వచ్చేసరికి కిందకి, 5:30. అప్పుడు ఆవిడకి కార్యక్రమం అంతా అక్కడ చేసి చితిపేర్చి గండకి నదిలోనే అన్ని చేసి, జనరల్ గా ఇదంతా అయిపోయాక చితా భస్మం కొంత తీసుకెళ్లి నదిలో కలుపుతారు. ఇవిడ అలా కాదు, అక్కడే చేసి అడ్డు పెట్టారు రాళ్ళవిను, వాటర్ రాకుండా. ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. అవి తీసిగానే మొత్తం టోటల్ వెళ్తారు. సూపర్ సార్. అందులో విశేషం ఏంటంటే దాని తాలూకా ఆ డైరెక్టర్ వాళ్ళందరూ కూడా మఠం వేసుకుని కింద కూర్చున్నారు అంతా అయ్యే వరకు. సాయిరామ్ గారు మీరు అందరూ అలసిపోయారు, మీరు వెళ్ళిపోండి, రూమ్కి వెళ్ళిపోండి, మేము అంతా అయ్యాక మేము వస్తాం అన్నారు. అది పద్ధతి కాదు, మేము ఉంటాం. వాళ్ళు ఉన్నారు. రాత్రి 7:30 వరకు అంతా అయ్యేంత వరకు ఉండి వాళ్ళ అన్ని కార్యక్రమం అంతా అయ్యాక మేము రూమ్కి